నంద్యాల జిల్లా కేంద్రంలో పోలీసులు ఆపరేషన్ వజ్రప్రహార్ కార్యక్రమం శుక్రవారం రాత్రి నిర్వహించారు. నేర నియంత్రణ కోసం ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ వజ్రప్రహార్ కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని కేంద్రాల్లో గార్డెన్ అండ్ సర్చ్ కార్యక్రమం శుక్రవారం రాత్రి నిర్వహించారు. పట్టణంలోని రైల్వే స్టేషన్, గూడ్స్ షెడ్, బొగ్గులైన పలు ప్రాంతాల్లో 45 మంది పోలీస్ సిబ్బందితో పాటు అధికారులు గార్డెన్ సెర్చ్లో పాల్గొన్నారు. పాత నేరగాళ్లను గుర్తించే విధంగా మరియు డ్రోన్ కెమెరాలతో ఖాళీ భవనాలు, నిర్మానుష్య ప్రదేశాలను క్షుణ్ణంగా వీడియో రికార్డింగ్ చేస్తూ తనిఖీలు నిర్వహించారు. అనుమానాస్పద ప్రాంతాలు, అద్దెకు తీసుకున్న ఇల్లు, ఖాళీ భవనాలు, రైల్వే స్టేషన్లో వాహనాలను మరియు అనుమానంగా ఉన్న వ్యక్తులను గుర్తించేందుకు చర్యలు చేపట్టారు. రౌడీ షీటర్లు మరియు సస్పెక్ట్గా ఉన్న వ్యక్తులను స్పాట్లో పిలిపించి వారికి కౌన్సిలింగ్ నిర్వహించారు. మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే ఆరోగ్య, సామాజిక మరియు చట్టపరమైన దుష్పరిణామాల గురించి అవగాహన కల్పించారు. గంజాయి మరియు ఇతర మాదక ద్రవ్యాల వినియోగం యువత భవిష్యత్తును నాశనం చేస్తున్నాయని, కుటుంబ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోందని తెలిపారు. మాదక ద్రవ్యానికి సంబంధించిన సమాచారం ఉంటే ఏపీ ఈగల్ టీం నంబర్ 1972కు సమాచారం ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో ఏఎస్పీ జావలి, ఇన్స్పెక్టర్లు వేణుగోపాల్, అష్రాబాషా, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఇది ఆందోళన కలిగించే విషయమని మేము గ్రహించాము. మాదక ద్రవ్యాల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు సహకరిస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాము. మేము ఎటువంటి ప్రయోజనం కోసం ఏ విధంగానూ హానికరమైన లేదా చట్టవిరుద్ధమైన మందులను వినియోగించబోమని హామీ ఇస్తున్నాము. ప్రతి వ్యక్తిని ముఖ్యంగా యువతను ప్రోత్సహించడం ద్వారా మాదక ద్రవ్యాల దుర్వినియోగం యొక్క దుష్ప్రభావాల గురించి మేము అవగాహన కల్పిస్తాము. తద్వారా భారతదేశంలోని యువత మాదక ద్రవ్యాల రహితంగా జీవించగలరు మరియు వారు సమాజంలో సృజనాత్మకత మరియు ముఖ్యమైన సభ్యులుగా మారవచ్చు. డ్రగ్స్ కు దూరంగా ఉంటూ ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడుపుతామని ఈ రోజు ప్రతిజ్ఞ చేస్తున్నాం. హలో అండి, నేను మీ కిరాక్ సీత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్స్.